హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు ఒక మొబైల్ యాప్ ఎలా క్రియేట్ చేయొచ్చో చెప్తాను. దానికంటే ముందు మీరు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లో పొందాలి అంటే youtube.com/hafiztime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేస్తేనే నేను కొత్తగా ఏ అప్డేట్ తెచ్చినా అది మీ మెయిల్లోకి వస్తుంది. అంతేకాకుండా ఇవే వీడియోస్ని మీరు timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్, చాలామంది నన్ను ఏంటంటే మన వెబ్సైట్ ఉంటే మన వెబ్సైట్ని ఒక యాప్ లాగా ఎలా మార్చాలి, లేకపోతే యూట్యూబ్ ఛానల్ ఉంటుందిగా యూట్యూబ్ ఛానల్ని ఒక యాప్ లాగా ఎలా మార్చాలి అని అడుగుతున్నారు. సో దానికోసం చూడండి, మీకు ఒక యాప్ దొరుకుతుంది. ఆ యాప్ పేరు ఏంటి అంటే యాప్స్ గీసర్ మొబైల్ అని. ఈ యాప్ ప్లేస్టోర్లో దొరుకుతుంది. డైరెక్ట్ నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి అయినా సరే డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ప్లేస్టోర్లోకి వెళ్ళినా సరే మీరు దీన్ని ఏంటంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఏంటంటే దీన్ని ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు మీకు ఇలా ఒక స్క్రీన్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఒక క్రియేట్ అనే బటన్ కనిపిస్తుంది. ఓకే, దీన్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. నేను చూపిస్తాను చూడండి, ఇక్కడ ఉంది చూడండి, క్రియేట్ నౌ. దీన్ని ప్రెస్ చేయాలి. ఓకే, మీ దగ్గర మొబైల్ లేకపోతే డైరెక్ట్ దీనికి సంబంధించిన సైట్ కూడా దొరుకుతుంది. ఆ సైట్లోకి వెళ్ళినా కూడా మీరు ఇలా చేయొచ్చు అన్నట్టు. ఓకే, సో చూడండి, మీరు దేన్ని ఒక యాప్ లాగా మార్చాలనుకుంటున్నారు? వెబ్సైట్నా, లేకపోతే ఏదైనా మెసెంజర్ యాప్ కావాలా, బ్రౌజర్ యాప్ కావాలా, పీడిఎఫ్ రీడర్కి సంబంధించిన యాప్ కావాలా, మీకు ఎటువంటి కావాలంటే అటువంటిది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకేంటంటే మీడియా కావాలి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత చూడండి, నాకు ఇక్కడ దీనిలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే మీకు లైవ్ వాల్పేపర్ యాప్ కావాలా, మేమీ మేకర్ కావాలా, చూడండి ఇక్కడ చాలా యాప్స్ ఉన్నాయి. ఓకే, చాలా కేటగిరీస్ ఉన్నాయి. మీకు ఏంటంటే దీనిలో కావాల్సింది యూట్యూబ్. ఓకే, సో యూట్యూబ్ని నేను ప్రెస్ చేస్తున్నాను. యూట్యూబ్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఏంటంటే నన్ను ఇక్కడ ఛానల్ యూఆర్ఎల్ని పేస్ట్ చేయమని అడుగుద్ది. ఓకే, సో నేను నా ఛానల్ యూఆర్ఎల్ ఇచ్చినట్టయితే ఇది ఏం చేస్తుందంటే నా ఛానల్ యొక్క యాప్ని క్రియేట్ చేసిస్తాను అన్నట్టు. ఓకే, సో దానికి సంబంధించిన ప్రివ్యూ కూడా మీకు చూడండి ఇక్కడ పక్కకు కనిపిస్తుంది. సో మీరు ఏంటంటే మీ ఛానల్ యూఆర్ఎల్ని కాపీ చేసుకొని ఇక్కడ ఏంటంటే పేస్ట్ చేయండి. ఓకే, సో ఏంటంటే నేను ఆల్రెడీ దీన్ని నేను కాపీ చేసుకున్నాను. సో ఏంటంటే ఇక్కడ పేస్ట్ చేసి చూద్దాం. ఓకే, http. సో ఇక్కడ నేను ఛానల్ యూఆర్ఎల్ని పేస్ట్ చేసేసాను. పేస్ట్ చేసుకున్న తర్వాత చూడండి, మీకు ప్లేలిస్ట్కి సంబంధించిన యాప్ కావాలంటే ఇక్కడ ప్లేలిస్ట్ అని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ నెక్స్ట్ బటన్ ఉందా, దీన్ని ట్యాప్ చేస్తాను. దీన్ని ట్యాప్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇది నెక్స్ట్ స్క్రీన్ తీసుకెళ్తుంది. ఓకే, నెక్స్ట్ స్క్రీన్లో ఏంటంటే మీకు ఇక్కడ యాప్కి ఏం పేరు పెట్టాలనుకుంటున్నారు అది ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ తెలుగు టెక్ ట్యూట్స్ అని టైప్ చేస్తున్నాను. ఓకే, చేసుకొని నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తాను. నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తే చూడండి, డిస్క్రిప్షన్ రాయమని అడుగుతుంది. ఓకే, ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ రాయొచ్చు. ఓకే, తెలుగు ట్యుటోరియల్ హబ్ అని రాసేసి నెక్స్ట్ అని ప్రెస్ చేశాను. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చింది. మీకు ఇక్కడ ఐకాన్స్ చూస్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ డిఫాల్ట్ ఐకాన్ వచ్చింది. కస్టమ్ ఐకాన్ కావాలంటే మీ మొబైల్ ఏదైనా ఒక ఐకాన్ క్రియేట్ చేసి పెట్టుకుంటే అది కూడా పెట్టుకోవచ్చు. చూడండి, ఐకాన్ సైజ్ ఎంత ఉండాలి అంటే 512x512 పిక్సెల్స్ ఉండాలి. ఓకే, సో ఇక్కడ నేను ఏంటంటే ఫస్ట్ తీసేసుకొని నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత క్రియేట్ అని వచ్చింది. క్రియేట్ని ప్రెస్ చేస్తున్నాను. ఓకే, మీరు ఇక్కడ క్లిక్ చేసి ప్రివ్యూ చూసుకోవాలంటే ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు. ఓకే, సో ప్రస్తుతానికి ఏంటంటే మనం క్రియేట్ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇటువంటి ఒక స్క్రీన్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని ఈమెయిల్ అడ్రస్ ఉన్న పాస్వర్డ్ ఇవ్వమని అడుగుతుంది, లేదా ఫేస్బుక్ ద్వారా కనెక్ట్ అవ్వమని అడుగుతుంది. మీ ఇష్టం, మీరు ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. నేను ఏంటంటే ఇక్కడ కనెక్ట్ అని ప్రెస్ చేస్తున్నాను ఫేస్బుక్తో. చూడండి, లాగిన్ అయిన తర్వాత నాకు ఇటువంటి ఒక స్క్రీన్ వస్తుంది. ఇక్కడ ఏం చేయమని అడుగుతుంది, ఈ లింక్ని మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవచ్చు, లేదా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా మీ మెయిల్లోకి వస్తుంది, అంటే మీ మొబైల్లోకి వస్తుంది. అట్లా కాకుండా ఇక్కడ డౌన్లోడ్ బటన్ కనిపిస్తుందా, దీన్ని కూడా మనం క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా గూగుల్ ప్లే స్టోర్లో మీరు దీన్ని డైరెక్ట్ పబ్లిష్ చేయాలనుకోండి, పబ్లిష్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు గూగుల్ ప్లే స్టోర్కి సంబంధించిన అకౌంట్ ఉండాలి. ఆ అకౌంట్ కావాలి అంటే $20 పే చేయాల్సి ఉంటుంది గూగుల్ ప్లే స్టోర్కి. అలా కాకుండా చూడండి, మీరు అమెజాన్ ప్లే స్టోర్లో కూడా దీన్ని పబ్లిష్ చేయొచ్చు, మానిటైజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, సో ఆల్రెడీ ఏంటంటే నేను దీన్ని చేశాను. చూడండి, డౌన్లోడ్ చేశాను. ఇక్కడ ఇది తెలుగు టెక్ ట్యూట్స్ అని ఉంది సార్, దీన్నే నేను ఇంతకుముందు క్రియేట్ చేసిన యాప్ అన్నట్టు. నా ఏమిటి యూట్యూబ్కి సంబంధించిన ఒక యాప్ అన్నట్టు ఇది. ఓకే, సో ఇలా మీరు ఈజీగా మీకు కోడింగ్ రాకపోయినా కూడా ఇటువంటి యాప్స్ని క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు. దీన్ని అవసరం అనుకుంటే మనం ప్లే స్టోర్లో కూడా పబ్లిష్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా, వాట్సాప్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి.